ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం మోర్జంపాడు గ్రామం నుంచి తంగేడు గ్రామం వరకు ఉన్న మధ్యలో ఉన్న వింతలు విశేషాలు చూద్దాం. మోర్జంపాడు జంక్షన్. పురాతనమైన మిద్దె మేడ. ఈ మోర్జంపాడులో ఈ ఇంటికి ప్రత్యేకమైన విశేషము ప్రచారం కూడా ఉంది. ఇల్లు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఊరి బయట ఒక బొప్పాయి తోట ఒకటి ఉంది. ఈ తోటకి ఫెన్సింగ్గా కరెంట్ తీగలు అయితే పెట్టారు. ప్రస్తుతానికి అయితే కరెంట్ లేదు. ఈ అడవి పందులు కొన్ని జంతువులు రాకుండా ఈ కరెంట్ తీగ పెడతారు. జస్ట్ షాక్ ఇస్తుంది కానీ ఎఫెక్ట్ ఏమి ఉండదులే. ఇక్కడ పెద్ద పెద్ద వాటర్ పైపులు ఉన్నాయి. కృష్ణానది వాటరు ఈ పైపుల ద్వారా తరలిస్తూ ఉంటారు. దూరంగా కనిపించేది కృష్ణానది తీరం. అటుకుండా కొన్ని నీళ్లు ఈ వంతెన కిందకు వస్తూ ఉన్నాయి. పల్నాడు జిల్లా మాచవరం మండలం గోవిందపురం గ్రామంలో ఈ వంతెన ఉన్నది. ఈ గ్రామాన్ని ముప్పు ప్రాంతంగా కేటాయించి వారికి వేరే చోట్ల ఇల్లు ఇచ్చారు. ఈ గోవిందపురంలో హౌస్లు అయితే ఉంటాయి కానీ మనుషులు ఎవరు ఉండరు. నేను రీల్లో చూపించిన శివలింగాలు ఆలయం ఏ ఊరు ఏంటి ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి ఇప్పుడు నేను చూపించగలను. ఈ ఊరికి ఎవరో కొత్త స్వాముల వారు వచ్చి ఇక్కడ శివలింగాలు ప్రతిష్ఠించి ఆలయం కట్టబోయి అమ్మవారిది భక్తులు వస్తారని ఆశించారు. ఎన్నాళ్ళైనా ఈ ఏరియాకి ఎవరు రాకపోయేసరికి ఈ శివలింగాలు ఈ ఆలయ నిర్మాణం మొత్తం వదిలేసి ఆ స్వాముల వారు వెనక్కి వెళ్ళిపోయారు. మనుషులు లేని ఈ గ్రామంలో మహాశివలింగాలు. మాచవరం గ్రామం గోవిందపురంలో ఒక స్వాముల వారు ఈ శివలింగాలన్నీ ఇక్కడ ప్రతిష్ఠిత చేశారు. భక్తులు విపరీతంగా వస్తారనుకున్నారు. ఈ ఏరియా ముప్పు ప్రాంతం అని ఇల్లు ఖాళీ చేసి ఎవరు రాకపోయేసరికి ఈ శివలింగాలని అన్నిటిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. చాలా శివలింగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక అరుగు ఉంది. ఈ అరుగు మీద కూర్చుందాం. శివలింగాలు, జంట నాగు ప్రతిమలు, అమ్మవారి విగ్రహం, అనేక విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ శివలింగాలు కూడా ఎవరు తీసుకెళ్ళిన కాడి నుంచి నిత్యం పూజ చేయాలని ఎవరు వీటిని కదిలీలేదు ఈ గోవిందపురంలో.
మనుషులే లేని ఊళ్ళోకి మనం ప్రవేశిద్దాం. ఈ ఎంట్రన్స్లో ఒక స్కూల్ ఒకటి ఉంది, ఎలిమెంటరీ స్కూలు. ఇరువైపులా పాడుబడిన ఇళ్ళు ఉన్నాయి, రెండు వైపులా మనుషులు అనేవాళ్ళు లేరు. ఇలా చివరి దాకా వెళ్తే కృష్ణానది ఒడ్డు వస్తుంది. దారి ఉందో లేదో చూద్దాం. ఇక్కడైతే ఒక ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంది. ఇంకా లోపలికి అయితే దారి లేదు, ఇంక రిటర్న్ అవుదాం. ఈ కృష్ణానది ఒడ్డున ఒక చిన్న గ్రామం అయితే వచ్చింది. ఊరి పేరు తాడువాయి అనుకుంటా. ఇక్కడ చెట్టు కింద అరుగుల మీద ఈ ఊరు వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఈ దారిలో అయితే ఒక జేసీబీ పుక్లేని అడ్డు వచ్చింది మాకు. ఏదో స్తంభాలు బాగుతా ఉన్నారు ఇక్కడ ఈ పొలం పక్కన. వేమవరం గ్రామం ఒకటి వచ్చింది ఇక్కడ.
ఆ కనిపించేదే భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ బోర్డు. చూశారుగా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.